ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను హైదరాబాద్ నుంచి జల్గాన్ అనే ఒక ప్లేస్ ఉంది మహారాష్ట్రలో. షిరిడీ నుంచి ఒక 250 కిలోమీటర్స్. సో అక్కడికి ఫ్లై అవుతున్నా. మరి ఫ్లై అవుతున్నా అని చెప్పి నేను ఆల్రెడీ రైడింగ్ జాకెట్ అవన్నీ ఉన్నాయనుకుంటున్నారా? బైక్ మీద వెళ్తున్నా హైదరాబాద్ దాకా. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇల్లు పక్కనే, మామయ్య వాళ్ళ ఇల్లు. సో అక్కడే బైక్ పెట్టేసి ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఉందన్నమాట. సో 5 o'clock వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hourలో రీచ్ అయిపోతాను. ఆల్మోస్ట్ షాద్నగర్ దగ్గరలో ఉన్న ఒక మేబీ 1 hourలో రీచ్ అవుతాను. సో బైక్ అక్కడ పెట్టేసి నీట్గా పార్క్ చేసేసి వెళ్ళిపోవడమే. సో ఈ రైడింగ్ జాకెట్, హెల్మెట్, గ్లౌజ్ అన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడమే. సో అది మ్యాటర్. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశా. కొద్దిగా ఒక బ్రేక్ తీసుకున్న, ఫ్యూల్ అయిపోయింది. సో ఇక్కడ పార్క్ చేసి వెయిటింగ్ అనమాట. అదిదా మ్యాటర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఏదో పార్క్ చేసి ఇంటి దగ్గర బైక్ ఆపినప్పుడు ఆ కవర్ కూడా కప్పేస్తాం కదా, ప్రొటెక్షన్ కవర్. అది పెట్టేసిన తర్వాత ఒక సంథింగ్ క్యాట్ అనుకుంటాను, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కవర్ల నుంచి లోపలికి వెళ్ళిపోయి మొత్తం స్క్రాచెస్ పడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తుందా ఇలా స్క్రాచెస్? ఇది ఇక్కడ సీట్ కవర్ కూడా పోయింది. ఆ బైక్ కవర్ని కూడా చింపేసినాయి. మొత్తం అంతా గలీజ్ చేస్తున్నాయి. ఇక్కడంతా హెయిర్ ఉండింది, ఆ క్యాట్ది పైన ఉన్న హెయిర్ ఉంటుంది కదా, అదంతా ఉండింది. ఇక్కడంతా చాలా గలీజ్ చేసేస్తున్నాయి, చాలా ఘోరంగా వేసేస్తున్నాయి. అండ్ మీకు ఇంకా చెప్పలేదు కదా, నేను కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా పెట్టించాను ఈ బైక్కి. సో ఈ హ్యాండ్ గార్డ్స్, తర్వాత ఈ లోవర్ గార్డ్ ఇక్కడ ఉన్నది ఇది, అండ్ కింద ఈ ఇంజన్ ప్లేట్ ఇది, అండ్ వెనక టాప్ బాక్స్ కూడా ఫిక్స్ చేయించాను. బట్ ఇప్పుడు టాప్ బాక్స్ అవసరం లేదు కాబట్టి తీసుకురాలేదు, అది అక్కడే ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి అప్పర్ గార్డ్ వస్తుంది ఇలాగా. సో అది ఇంకా రాలేదు, అది వచ్చిన తర్వాత BMW షోరూమ్ వాళ్ళు కాల్ చేసి చెప్తామన్నారు. సో అప్పుడు తీసుకోవాలి. అది వేస్తే కొంచెం లుక్ చేంజ్ అవ్వచ్చు. అండ్ నాకు కావాల్సిన ఇంకొక ఐటమ్స్లో మెయిన్గా ఫాగ్ లైట్స్ అనమాట. లైటింగ్ అసలు సరిపోవట్లేదు. ది బైక్ గురించి ఆల్మోస్ట్ ఇంకా 5000 kilometers అవుతుంది నాకు తెలిసి. ఒక మేబీ జస్ట్ 4700 వచ్చేసింది. ఇంకో 300 kilometersలో. ఒకసారి ఆ 5000 kilometers అయిపోయిన తర్వాత దీని రివ్యూ ఇస్తాను. ఏంటి కొన్ని స్కామ్లు ఉన్నాయి BMW వాళ్ళవి, అవన్నీ నేను అనుకుంటున్నా అవి స్కామ్స్ అని. సో అవి చెప్పేద్దాము. మెయిన్గా నాకు ఇప్పుడున్న దాంట్లో లగేజ్ ప్రాబ్లం ఉండింది. సో టాప్ బాక్స్ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లైటింగ్ ప్రాబ్లము. వన్స్ ఇదంతా ఈ అప్పర్ గార్డ్ వచ్చేస్తే దానికే లైటింగ్స్ 2 lights కూడా వస్తాయి. సో చూడాలి, అది వచ్చేంతవరకు ఈ లైటింగ్ ప్రాబ్లం అనమాట. సో స్టార్ట్ అయిపోదాం. బైక్ అక్కడ పెట్టేసి లెట్స్ గో. సో బైక్ అయితే పార్క్ చేసేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసా. ఇదంతా అప్డేట్ అవుతుంది ఎయిర్పోర్ట్ అంతా, మొత్తం చాలా మంచిగా చేస్తారు. కింద కూడా కొత్తగా స్టార్ట్ అయ్యింది. వేరే కొన్ని షాప్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఓపెన్ చేశారు. ఇక్కడ పైన అంతా కనిపిస్తుందా? సో అదంతా కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఇంకా వర్క్లో నడుస్తుంది ఇది. సో అదంతా అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. డిపార్చర్స్ మనం పైకి వెళ్దాం. సో మనమైతే డిపార్చర్ సర్కిల్ దగ్గరికి వచ్చినాం. నన్ను డ్రాప్ చేయడానికి మా కజిన్ వచ్చిండు. సో ఇటు నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. సో ఫ్లైట్ వచ్చేసి చెప్పినా కదా ఇందాక 5 o'clock ఉంది ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే 2 అయింది. సో లోపలికి వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ డ్రాప్ చేసేసి లాంజ్కి వెళ్దాం. మనము కుమ్మి పడేద్దాం, ఓకేనా? సో నేను అక్కడ ప్లేస్ చూస్ చేసేసుకొని వచ్చేసాను. ఇదంతా సీటింగ్ ఏరియా ఫర్ బిజినెస్ క్లాస్ అంట. ఇక్కడ అంతా ఫుడ్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఫుడ్ని మీకు ఇష్టం ఉందంటే ఎంజాయ్ చేయొచ్చు ఫ్లైట్ టైం అయ్యేదాకా. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 150+ ఐటమ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, కాఫీ, ఫుడ్, బిర్యానీస్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చినవి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో బార్ కౌంటర్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే బార్ కౌంటర్ కూడా వెళ్ళి మంచిగా మందు బాబులకు కూడా మందు ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అంతా ఫుడ్ సెక్షన్ అనమాట. చాలా సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది. మీరు కావాలంటే మంచిగా మీకు నచ్చిన దగ్గర ఆరామ్సే కూర్చొని ఫుడ్ కానిచ్చేసేయచ్చు అనమాట. సో నేను ప్లేస్ కోసం చూస్తున్నా. సో ఇలా చాలా
కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో మీకు నచ్చిన దగ్గర మీరు కూర్చొని మీ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో నేను ఎక్కడ ఖాళీ ఉన్నా అని చూస్తున్నా. సో అక్కడ వెళ్ళి కూర్చున్నామని. సో ఎక్కడ ఖాళీ లేనట్లుంది. అక్కడ ఒకటి ఉంది. సో అక్కడ వెళ్ళి కూర్చున్నాం. సో ఇలా సీటింగ్ ఏరియా ఉంటుంది. ఒకవేళ మీరు తినేసారంటే అక్కడ రిలాక్స్ అవ్వడానికి కూడా అలా ఉంటుంది అనమాట. సో అక్కడ వెళ్ళి అక్కడ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ ఈరోజు ఎందుకో మరి లంచ్ టైంలో చాలా తక్కువ ఉన్నాయి. నేను అక్కడ ప్రైస్ కూడా చూసాను. ఒకవేళ కార్డ్ లేకపోతే అడల్ట్స్కి అయితే 2 అవర్స్కి 2700 సంథింగ్ ఉంది. సో నేను కార్డ్ స్వైప్ చేశాను కాబట్టి నాకు జస్ట్ 2 రూపీస్ మాత్రమే పడింది. చూపిస్తాను మీకు. అండ్ నేను ఏ ఫుడ్ తీసుకున్నానంటే నేను కొన్ని స్వీట్ కార్న్ సూప్ అండ్ దొండకాయ ఫ్రై, పన్నీర్ కర్రీ, క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ. సో జస్ట్ తక్కువే తీసుకున్నాను. అండ్ స్ప్రైట్ తీసుకున్నాను. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న 2 రూపీస్ అని. సో జస్ట్ ఆ 2 రూపీస్ మాత్రమే యూజ్ చేశాను అనమాట. మిగతా డీటెయిల్స్ ఏం చూపించిన. ఇక్కడ ఉన్నది ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ నేనేం తీసుకోలేదు. జస్ట్ సూప్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నా. మీకు నచ్చని తీసుకోవచ్చు. తిన్న తర్వాత మీరు రిలాక్స్డ్గా కూర్చోవాలంటే సో ఇలా వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సో ఇది లాంజ్ అప్డేట్. చాలా పెద్ద లాంజ్ ఇది. ఇది కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఒక 4 to 5 months బ్యాకే ఓపెన్ చేశారు ఈ లాంజ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఫుడ్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు కూర్చొని తినేసాక మీరు కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు అనమాట మీ ఫ్లైట్ టైం అయ్యేదాకా. సో నేనైతే ఇది కానిచ్చేసి నెక్స్ట్ టైం డెజర్ట్స్కి వెళ్ళాలన్నమాట. చూద్దాం. సో మళ్ళీ రౌండ్ 2లో వెళ్ళి స్వీట్స్ తెచ్చేసుకున్నాను. మొత్తం స్వీట్ అండ్ కర్డ్ రైస్, కొంచెం నూడిల్స్ అండ్ మళ్ళీ దొండకాయ ఫ్రై తెచ్చుకున్నాను. సో ఇష్టం ఉన్నది తినేసేయచ్చు అనమాట. లిమిట్ ఏం లేదనమాట. మన ఇష్టం అనమాట. అట్లా ఉంటుంది మరి. ఎంజాయ్ చేయాలి బాగా. సో ఫుల్ తినేసి కూర్చున్నా. ఇంకా బోర్డింగ్ టైం 4:10కి. ఇప్పుడు 3:40 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. నిద్ర వస్తుంది. పడుకుంటే మళ్ళీ ఏడ మిస్ అవుతున్నావు అని చెప్పి అట్లే లేచి కూర్చున్నా. ఇంకో 10 minutes అయిన తర్వాత బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. అది దా మ్యాటర్. సో లాంజ్లో మంచిగా కుమ్మేసి కూర్చున్నా. ఇంకొక మోస్ట్లీ 10 minutesలో గేట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవడమే. ఇంకా ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఆరామ్సే పడుకోవాలి. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ల్యాండ్ అయ్యే వరకు 6:30 చీకటి అయిపోతుంది. మేబీ చాలా చల్లగా ఉండొచ్చు. చూడాలి ఏమవుతుందో. అది దా మ్యాటర్. వెయిట్ చేస్తాను. జర్నీస్ అలా ఉంటాయి. ఇప్పుడే ఇది లాంజ్. ఈ లాంజ్లో నుంచి బయటకు వచ్చేసిన. ఇప్పుడు టైం 4 అవుతుంది. నాది 4:10కి బోర్డింగ్ ఉంది. సో నాకైతే 2 విండోస్ వచ్చినాయి. ఎక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక विंडो। नमस्कार। फ्लाइट 91 की उड़ान IC 5604 पर आप सभी का स्वागत है। इस उड़ान के मुख्य विमानी कप्तान प्रसन्न है और सह कप्तान निखिल है। जलगांव तक की दूरी हम 1 घंटा 45। సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. ఐ మీన్ రన్వే మీదకి అక్కడ ఉన్న లాస్ట్ రన్వే మీదకి వెళ్ళాలి. చాలా బ్లర్గా ఉంది. అంత పాత ఫ్లైట్ అనుకుంటా. మొత్తం స్క్రాచెస్ పడి బ్లర్ అయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు బయట. డైరెక్ట్ కళ్ళతోనే సరిగ్గా కనిపించలేదు. కెమెరాలో ఇంకా కష్టం. సో అక్కడ వెళ్తుంది కదా ఒక ఫ్లైట్. ఆ రన్వే మీదకి మనం వెళ్ళాలి. సో మామూలుగా షేక్ అవ్వట్లా. చిన్న ఫ్లైట్. ఈ ఫ్లైట్స్ని ATR ఫ్లైట్స్ అంటారు. సో చాలా చిన్న ఫ్లైట్. మామూలుగా షేక్ చేయట్లా అసలు. ఇది చాలా ఓల్డ్ ఫ్లైట్లా ఉంది. వేరే కంపెనీ ఫ్లైట్స్ని ఇది కొనుక్కొని Fly 91 అనేసి వేసినట్లుంది. 5 o'clock టేక్ ఆఫ్ అని చూపించింది. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4:45 అవుతుంది. రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 5 అవుతుంది. అండ్ రీచ్ అయ్యే వరకు 6:30 అండ్ సంథింగ్ చూపించింది. చూడాలి ఎంత చీకటి అవుతుందో. నాకు తెలిసి ఇక్కడే చాలా చల్లగా ఉంది హైదరాబాద్లోనే. అటు సైడ్ ఇంకా మేబీ ఇంకా చాలా చల్లగా ఉండొచ్చు. ఎక్కువ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి. మేబీ నేనైతే జాకెట్ ఏం తీసుకోలేదు. మంచిగా టీషర్ట్ వేసుకొని కూర్చున్నా. చూడాలి మరి నాకు ఎట్లుంటుంది పరిస్థితి. సో అదిదా మ్యాటర్. చూడండి ఎలా షేక్ అవుతుందో. నేను జస్ట్
చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. చాలా విందు చూడండి అర్థమవుతుంది. ఊపుతుంది కానీ మీకు అంతా కనిపించట్లేదు. సో దిగాక మాట్లాడుకున్నాం. సో దిగిన తర్వాత ఏముండదు, అరైవల్స్ అవుతాం. మనం అరైవల్ ఎయిర్పోర్ట్లో అవుతామో బ్యాగ్ తీసేసుకొని బయటికి వచ్చేయాలన్నమాట. సింపుల్. మన బ్యాగ్ కలెక్ట్ చేసుకుని వచ్చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ బ్యాగ్ మిస్ అయితే అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మన బోర్డింగ్ పాస్ పైన బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ వేసింటారు మన బ్యాగేజ్ది. అది వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏంటి ప్రాసెస్ అని చెప్తారు. మేబీ వాళ్ళు రికవర్ చేస్తారా, లేదంటే బ్యాగ్ లాస్కి మనకి ఏమైనా పేమెంట్ చేస్తారా, అలా కూడా ఉంటుంది అనమాట. వాల్యుబుల్ థింగ్స్ అలా ఉన్నాయని నువ్వు క్లెయిమ్ చేస్తే 20,000 వరకు వాళ్ళు ఇస్తారనమాట. అలా కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ దిగిన తర్వాత ఒకసారి చిన్న క్లిప్ కూడా నేను చూపిస్తాను మీకు. అసలు చాలా బౌన్సీ అండ్ జర్కింగ్ ఎక్కువ ఉంది. సో వ్యూస్ కూడా నేను చూద్దామని అనుకుంటే ఏముంది చూపించడానికి, మొత్తం బ్లర్ ఉంది. అసలు ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో ఇక్కడ, మొత్తం ఫస్ట్ ఉంది అసలు. బట్ నాకు ఒక్కటి బాగా నచ్చింది, లెగ్ స్పేస్ ఒక్కటి బాగా నచ్చింది. చాలా మంచిగా, వేరే ఫ్లైట్స్లో ఎంత ఉండదో నేను చూడలేదు కూడా. నైస్. మొత్తం పోయింది ఫ్లైట్. సీట్ బెల్ట్ ఉంది, పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ బుక్స్ ఉన్నాయి అండ్ ట్రే టేబుల్ ఉంది, ఫుడ్ టేబుల్. ఇంకా ఇక్కడ చిన్న పౌచ్. ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక్కడ. పైన రీడింగ్ ల్యాంప్, ఏసీ వెంట్స్, క్రూ కాలింగ్ బటన్. అంతకు మించి ఏం లేదు. ఇవేం రిక్లైన్ కూడా అవ్వదు అనుకుంటే సీట్స్. అవుతున్నాయి, రిక్లైన్ కూడా అవుతున్నాయి. ఓకే, అవుతున్నాయి. ఇక్కడ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. సో చూపించడానికి కూడా ఇవేమంత నీట్గా లేదు కాబట్టి నేను దిగినాక చూద్దాం. అక్కడ ఇద్దరున్నారు, మీకు కనిపిస్తున్నారా? ఇక్కడ ఎస్. వాళ్ళు ఎందుకున్నారు చెప్పాలా? వాళ్ళు క్రాకర్స్ కాలుస్తారనమాట. ఏంది రన్వే మీద క్రాకర్స్ కాల్చలేదని అనుకుంటున్నారా? ఎస్, వాళ్ళు క్రాకర్స్ కాలుస్తారు. ఎందుకంటే చాలా బర్డ్స్ వచ్చి రన్వే మీద ఆగుతాయి అన్నమాట. సో ఆగినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ఆ బర్డ్స్ ఇంజన్లో వెళ్ళిపోవడం కానీ, లేదంటే స్కిడ్ అవ్వడం కానీ అలా జరుగుతూ ఉంటుంది ఫ్లైట్. సో చాలా పెద్ద లాస్ అవుతుంది అనమాట. చాలామంది చనిపోతారు కూడా అలా బర్డ్స్. ఎందుకంటే చాలా ఫోర్స్తో దిగుతుంది. ఫోర్స్తో టేక్ ఆఫ్ అయినప్పుడు కింద ఒక బర్డ్ ఉన్నా సరే ఆ బర్డ్ మీద టైర్ పడ్డదంటే స్కిడ్ అయిపోతుంది. మొత్తం రన్వే నుంచి కిందికి వచ్చేసిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది ఫ్లైట్ కూడా ఒక్కొక్కసారి. సో అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బర్డ్స్ రానియకుండా క్రాకర్స్ కలుస్తూ ఉంటారు బర్డ్స్ వచ్చినప్పుడల్లా. సో అలా ఉంటుంది అనమాట. అందుకే క్రాకర్స్ కలుస్తారు. మీరు ఎందుకు అనుకున్నారు? ఓకేనా? సో ఇప్పుడే దిగాము. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది అనుకుంటా. సో కనీసం బస్సులు లేదు. ఇలాగే రన్వే మీద నుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేసి అక్కడ లగేజ్ ఉంటుంది, ఆ లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో మీకు ఒకవేళ ఈ ఫ్లైట్ చాలా తక్కువ కాస్ట్కి వచ్చినా కూడా బుక్ చేసుకోకండి. ఎంత వరస్ట్ ఫ్లైట్ అంటే అంత వరస్ట్ ఫ్లైట్ అనమాట. చాలా చిన్న ఫ్లైట్. అండ్ ఈ ఫ్లైట్స్ అన్నీ వచ్చేసి, ఈ కంపెనీ ఫ్లైట్స్ అన్నీ వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి వీళ్ళు కొనేసి తక్కువ ప్రైస్కి అలా నడిపిస్తున్నారు అనమాట. ల్యాండింగ్ అయితే అసలు చాలా వరస్ట్ ఉండింది. అసలు ఏదో రోడ్ మీద పోతే స్పీడ్ బ్రేకర్లు వేస్తే సడన్గా బ్రేక్ వేసినట్లు వరస్ట్ అంటే వరస్ట్ ఉండింది. చాలా చిన్న ఎయిర్పోర్ట్. అయితే ఒక 2 ఫ్లైట్స్ అవుతాయి ఇక్కడంతే. ఇగో కనీసం నడవడానికి కూడా లేదనమాట. ఐ మీన్ బస్సు కూడా లేదనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. అంత వరస్ట్ ఉందన్నమాట. సో ఈ ఫ్లై 91 ఇట్లా ఉంటే బుక్ చేసుకోకండి. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఒకటే ఫ్లైట్ ఉండింది, సో ఇదే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇలా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలన్నమాట. చిన్నది, చాలా చిన్నది. నేను ఎంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇక్కడ వెళ్ళేసి అక్కడ బ్యాగ్స్ ఉంటాయి, తీసేసుకొని వెళ్ళిపోవడమే. సో ఈ ఎయిర్పోర్ట్లో చాలా చిన్నది కాబట్టి మీకు ఏం చూపించినా కూడా అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు ఎక్కే ప్యాసింజర్స్ అనుకుంటా వెయిట్ చేస్తున్నారు. అదే ఫ్లైట్కి ఎక్కుతారు ఒక 10 minutesలో. అట్లుంది పరిస్థితి ఇక్కడ. ఇలాగే వెళ్ళిపోతారు కదా. చిన్నది, చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. కనీసం ఆ బెల్ట్స్ కూడా లేవన్నమాట. మీరు మూవీస్లో చూస్తారు కదా లగేజ్ కోసం, అవి కూడా లేవన్నమాట. చాలా చిన్న ఎయిర్పోర్ట్. డైరెక్ట్ ఎగ్జిట్ రావడం, ఎగ్జిట్ అవ్వడం. చాలా అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయద్దు, టాయిలెట్స్ తప్ప. అంత చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. కనీసం మీకు ఆ లగేజ్ ఎలా తీసుకోవాలో చెప్దామంటే అది కూడా లేదు.
సో అదిదా మ్యాటర్, లగేజ్ ఇక్కడికే వస్తుంది అన్నందుకు వెయిట్ చేస్తున్నాం.